brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో ప్రమాదం జరిగింది. స్వామివారి నిజ రూపాన్ని చూసేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలింది. ఈ ఘటనలో 7 చనిపోయారు. మరికొంతమంది భక్తులు గాయపడ్డారు. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి 300 రూపాయల టికెట్ క్యూ లైన్పై భారీ గోడ కూలిపోయింది. క్షతగాత్రులను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు ఆసుపత్రికి తరలించారు. సింహగిరి బస్టాండ్ నుంచి పైకి వెళ్లే రూట్లో కొత్త షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర భారీ గోడ కూలింది. 300 రూపాయల క్యూ లైన్లో మెట్లెక్కుతూ ఉండగా ఒక్కసారిగా భారీ గోడ కూలిపోయింది. విషయం తెలియగానే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. హోంమంత్రి అనిత, జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి శంకబ్రత బాగ్చి సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. గుర్తుపట్టలేని స్థితిలో కొన్ని మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఈ ఘటనలో చనిపోయిన 7 మృతదేహాలను విశాఖ కేజీహెచ్ హాస్పిటల్కి తరలించారు. వీరిలో 3 మహిళలు, 4 పురుషులు ఉన్నారు. కేజీహెచ్లో పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. సింహాచలం ఘటనపై ఉండవల్లిలోని నివాసంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఘటన జరిగిన తీరు, బాధితులకు అందుతున్న సాయంపై అధికారులు సీఎంకి వివరించారు. విచారణకి 3 ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఈగల్ చీఫ్ ఏకే రవికృష్ణ, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావుని సభ్యులుగా చేర్చారు. 72 గంటల్లో ప్రాథమిక నివేదిక అందజేయాలని కమిటీని ఆదేశించారు సీఎం చంద్రబాబు.